బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్. చెరువులో దూకి బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీరంతా అడ్డూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకారు. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు వెలికితీశారు. అయితే ఎస్ఐ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12:30 తర్వాత మహిళా కానిస్టేబుల్ నిఖిల్ మృతదేహాలు చెరువులో లభించాయి. ఎస్ఐ ఆచూకీ తెలియరాలేదు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. అయితే పోలీసులు ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మధ్యాహ్నమైన కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉండే కానిస్టేబుల్ శృతి తల్లిదండ్రులు వెంటనే బీబీపేట పోలీసులను వాకబు చేశారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పడంతో ఆందోళన చెందారు. శృతి ఇంటికి రాలేదని చెప్పడంతో పోలీసులు వెంటనే కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువు వద్ద శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ ఫోన్లు దొరికాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ పాదరక్షలు సైతం అక్కడే లభ్యమయ్యాయి. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి 12:30 తర్వాత శృతి, నిఖిల్ మృతదేహాలు లభించాయి. ఎస్ఐ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ లేకపోవడం, పైగా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో ఎస్ఐ ఎక్కడికైనా పరారయ్యారా, పరారైతే కారును అక్కడే ఎందుకు వదిలేశారనే పలు రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలేం జరిగిందో పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. వీరి మరణాల వెనుక రహస్యం అంతు చిక్కడం లేదు. ఎవరైనా హత్య చేసి చెరువులో మృతదేహాలను పడేసి ఉంటారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అయితే ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కూడా. అయితే ప్రస్తుతం అక్కడ చెరువులో అయితే అటు శృతి మృతదేహం, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ మృతదేహం కూడా లభించింది. అయితే ఇప్పటి వరకు ఎస్ఐ ఆచూకీ అనేది తెలియరాలేదు. అయితే ప్రస్తుతం అక్కడ చెరువు దగ్గర అయితే ఎస్ఐ కారు, అక్కడ ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు ఆయన ఎక్కడున్నారనే ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎస్ఐ పరారయ్యారా లేదా ఆయన మృతి చెందారా అనేది కూడా ఇప్పటికీ కూడా ఎవరికి అంతుపట్టడం లేదు. అయితే ఈ మృతికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు నిన్న మధ్యాహ్నమే డ్యూటీ ముగించుకుని కూడా శృతి అయితే ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పడంతో కూడా, ఇంటికి రాకపోవడంతో కూడా శృతి తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఈ ఘటన అయితే బయటకు వచ్చింది. దీని ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు అయితే శృతి మృతదేహాన్ని అయితే చెరువులో గుర్తించారు. అయితే ఇప్పటికీ కూడా ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగిందనేది కూడా ప్రస్తుతం అయితే సస్పెన్షన్గా మారింది. అయితే ప్రస్తుతం ఎస్ఐ ఆచూకీ దొరికినా, ఆయన ఫోన్ సిగ్నల్స్ పట్టుకున్నా కూడా దీనికి సంబంధించిన విషయాలు అనేవి కూడా బయటకు వస్తాయంటూ కూడా పోలీసులు అయితే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ ఎస్ఐ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఎక్కడికైనా పరారయ్యాడా, అసలు ఈ ఘటనకి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా అయితే ప్రస్తుతం మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చెరువు వద్ద కూడా అక్కడ పోలీసులందరూ చేరుకుని కూడా దీనిపై అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరోపక్క గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే ఇప్పటికే గాలింపు చర్యలు కూడా అక్కడ అయితే కొనసాగుతున్నాయి. అయితే శృతి మృతదేహాన్ని చూసి అసలు ఎందుకు చనిపోయింది, ఏమైంది, ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా చంపేసి చెరువులో పడేసి ఉంటారా, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ శృతి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏం జరిగిందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మనం ఏదైతే చూస్తున్నామో అటు కానిస్టేబుల్ శృతి అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా అయితే చెరువులో వారి మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఇది హత్య ఆత్మహత్య అనేది కూడా ఇప్పటికి కూడా తెలియరాలేదు. అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే ఎస్ఐ కూడా పరారీలో ఉన్నారా ఏంటనేది కూడా ఒక సస్పెన్షన్గా మారింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట వద్ద ముగ్గురు వ్యక్తులు చనిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిక్కనూరు మండలం ఎస్ఐ సాయి కుమార్ సొంత కారు అలాగే అక్కడే ఉంది. అలాగే మరో మహిళ కానిస్టేబుల్ శృతితో పాటు నిఖిల్ అనే బీబీపేటకు చెందిన వ్యక్తులు ఇద్దరు కూడా ఇప్పటికే 2 సెల్ ఫోన్లు లభించాయి. ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇద్దరిని కూడా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా కూడా ఈ ఇష్యూ అంతా కూడా అక్రమ సంబంధానికి సంబంధించిన వ్యవహారం అన్నట్లుగా ఇప్పటివరకు అయితే పోలీసులు కొద్దిపాటి నిర్ధారిస్తున్నారు. ఎవరైతే శృతి అనే ఎవరైతే ఉన్నారో ఆమె బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్ నుంచి బికనూరుకి ట్రాన్స్ఫర్ అయిన ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో బికనూరు పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నాడు. ఈ నిఖిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్, కంప్యూటర్ ఆపరేటర్ గా వేరే ఏజెన్సీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటు శృతికి సంబంధించి గతంలో పెళ్ళైనప్పటికీ డైవర్స్ అయినట్టుగా తెలుస్తుంది. తనకు సంబంధించిన కానిస్టేబుల్ గా పనిచేస్తూ శృతి వేరే వాళ్ళతో అంటే ఇటు ఎస్ఐతో పాటు ఇటు ఎవరైతే నిఖిల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అనే నేపథ్యంలో ఇప్పటికే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ విషయం అంతా కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపింది. శృతి బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంటే నిఖిల్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగంలో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నారు. ముగ్గురు కూడా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సంఘటన స్థలంలో వద్ద బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సొంత కారు కనబడింది. అలాగే శృతి నిఖిల్ సంబంధించిన చెప్పులు, సెల్ ఫోన్లు దొరికాయి. వీరి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే సింధు శర్మ సంఘటన స్థలానికి చేరుకుంది. పరిస్థితి అంతా కూడా గమనించి ఏదైతే గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయి కుమార్ ఎవరైతే ఉన్నాడో సాయి కుమార్ ఎస్ఐ తను కూడా ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే అక్కడి నుంచి పరారయ్యాడా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. మృతుల్లో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ తో పాటు మృతుల్లో ఇప్పటికే శృతి అలాగే నిఖిల్ ఇద్దరు ఉండగా సాయి కుమార్ మృతదేహం అయితే లభ్యం కావాల్సి ఉంది. రాత్రి అంతా కూడా గజాయితగాళ్లతో ఏదైతే గాలింపు చర్యలు చేపట్టారు. మహిళా కానిస్టేబుల్ శృతి బీబీపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుండగా ఇద్దరు కూడా అంటే ఒకటి ఏజెన్సీలో పనిచేస్తున్న నిఖిల్ తో పాటు అలాగే శృతి అనే కానిస్టేబుల్ కూడా కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు వివిధ విధులు నిర్వహిస్తుంటారు. అంటే ఇద్దరు కూడా కంప్యూటర్ ఆపరేటర్ గా తెలుస్తుంది. అంటే ఏజెన్సీకి సంబంధించిన అంటే పోలీసులకి అంటే ప్రభుత్వానికి ఒక ఏజెన్సీ నడుస్తాడు. ఆ ఏజెన్సీలో కంప్యూటర్ ఆపరేటర్ గా నిఖిల్ పనిచేస్తా ఉన్నాడు. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్ లో శృతి కంప్యూటర్ ఆపరేటర్ కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉంది. వీరిద్దరు వివరాలతో పాటు గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన సాయి కుమార్ బిక్కనూరు పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. వీరి ముగ్గురు మధ్య కూడా అక్రమ సంబంధం ఉన్నట్టుగా అక్రమ సంబంధం ఉన్నట్టుగా ఇప్పటికైతే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో సాయి కుమార్ ని అక్కడి నుంచి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా మొత్తంగా ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగానే అక్కడ ఉన్న స్థానికులంతా కూడా గమనిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఇద్దరు మృతదేహాలు దొరికాయి. ప్రస్తుతం సాయి కుమార్ చనిపోయకపోతే ఈ వ్యవహారంలో అంటే ఏదైతే శృతికి సంబంధించిన నిఖిల్కి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరి మధ్య ఒక సాన్నిహిత సంబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ గతంలో ఎస్ఐ సాయి కుమార్ తో కూడా సాన్నిహిత్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు మధ్య గొడవ జరిగిందా, ఆ చెరువు వద్దకు వచ్చి ఏం జరిగింది, వాళ్ళిద్దరు చనిపోయారు, దాని తర్వాత సాయి కుమార్ ఏమయ్యాడు అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. సాయి కుమార్ కారు ఉంది అక్కడనే, సాయి కుమార్ చెప్పులున్నాయి, లేకపోతే సాయి కుమార్ వీరిద్దరిని ఏదైనా అఘాయిత్యం చేసి పారిపోయాడా లేకపోతే సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో అయితే విచారణ జరుగుతుంది. సింధు శర్మ పూర్తి వివరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 మృతదేహాలు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నాయి. ఇంకా సాయి కుమార్ ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ అయితే విచారణ చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.